ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? ఏదైనా బాధ, చింత మీ హృదయాల్లో ఉందా? నిజమే, మనకు కలిగే శోధనలు, మనకు ఎదురయ్యే నిందలు, అవమానాలు, శత్రు పోరాటాలు చాలా కష్టతరమైనవే. ఇవన్నీ మనల్ని ఎంతో బాధిస్తూ ఉన్నాయి. కానీ మనము నమ్మిన ప్రభువు వీటన్నిటికంటే గొప్పవాడైన, అంతేకాకుండా నమ్మదగిన దేవుడు, ఎప్పుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదైనా. కాబట్టి అయ్యా, ఈ వాగ్దానం ఇచ్చారు కదా, నెరవేర్చండి అయ్యా అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి రిసీవ్ చేసుకోండి. మీ కష్టకాలంలో ఎవరు మీ చేయి విడిచిపెట్టినా మీతో నిత్యము ఉండేవారు ఆయనే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకున్న ప్రార్థన విన్నపములు కామెంట్స్ ద్వారా నాతో పంచుకోండి. మీ ప్రతి సమస్యను నేను దేవునికి తెలియజేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలను, ప్రతి విషయాన్ని కూడా ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని విశ్వాసంతో ప్రార్థించండి. గొప్ప కార్యములు చూడబోతున్నారు. మీకు అనుకూలమైతే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. మంచంపై ఉన్నవారికి తప్పక ఈ వాక్యాన్ని వినిపించండి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నారు. ప్రతి జీవితాన్ని కూడా ఆయన లేవనెత్తబోతూ ఉన్నారు. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనము. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆమేన్. దేవుని బిడ్డలారా, నా జీవితంలో నేను మేలు చూడాలి అని మీరు ఆశపడుతున్నారు కదా? మీ జీవితంలో మేలు కలుగు చేయడానికి దేవుని హస్తము మీకు తోడుగా ఉందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఎవరికి దేవుని హస్తము మేలు కలుగు చేస్తుంది అంటే ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది, ఆయనను ఆశ్రయించే వారికి అందరికీ అని. అవును, దేవునికి ఏ భేదము లేదు. ఆయనని ఎందరు ఆశ్రయిస్తారో వారందరికీ ఆయన మేలు కలుగు చేస్తాడు. ఈరోజు దేవుని చెయ్యి నీకు తోడుగా ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టే. ఎందుకంటే ఆయన చెయ్యి నీ దగ్గర ఉందంటే ఆయన కూడా నీ దగ్గర ఉన్నారు. ఆయన చెయ్యి ఎక్కడుందో అక్కడే ఆయన కూడా ఉంటారు కదా. యెహోవా హస్తము సాహస కార్యములు చేస్తుందని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. రక్షింపు నేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు అని కూడా దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీవే పరిస్థితిలో ఉన్నా, కఠినమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నా, ఆయనను ఆశ్రయిస్తే నిన్ను రక్షించడానికి ఆయన చేతులు కురచగా లేవు. ఆకాశము నుండి ఆయన చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదివితే, ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, ప్రయాసమును, మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, సూచక్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తుల నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఈ దేశమును మనకిచ్చాను. చూడండి, ఆయన బాహుబలము చేత, ఆయన చాచిన చేతి చేత, గొప్ప కార్యములు, సూచక క్రియల చేత వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపించారు. ఆనాడు ఇశ్రాయేలును నడిపించిన దేవుడు వారి జీవితంలో ఆయన బాహుబలము ఎటువంటి మహత్కార్యములను జరిగించిందో అదే మహత్కార్యములను ఈరోజు కూడా నీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉంది. నీకు తోడుగా ఉన్నది నీ తల్లిదండ్రుల హస్తం కాదు, నీ యొక్క భర్త హస్తం కాదు, లేక నీ భార్య హస్తం కాదు, ఈ లోకంలో ఎవరి హస్తము కాదు నీకు తోడుగా ఉండేది.
స్వయాన సృష్టికర్త అయిన దేవుని కృప కలిగిన హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన చేతులు ఎప్పుడు కూడా నిన్ను రిజెక్ట్ చేయవు, నిన్ను త్రోసివేయవు. కానీ పడిపోయిన నిన్ను ఆయన చేతులు లేవనెత్తుతాయి. కృంగిపోయిన నిన్ను ఆయన చేతులు బలపరుస్తాయి. పాపము నుండి విడిపిస్తాయి, శాపము నుండి విడిపిస్తాయి. ఆయన చేతులు ప్రతి రోగం నుండి నిన్ను లేవనెత్తుతుంది. చూడండి, యోసేపును స్వంత అన్నలు, నావారు నా అన్నలు అనుకున్న వారి చేతులే యోసేపును గోతులనికి త్రోసివేశాయి. అయితే దేవుని హస్తము గోతుల నుండి యోసేపును లేవనెత్తింది. ఈ ఉదయాన అదే హస్తము నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టబోతుంది. నీవు ఆయన ఆశ్రయిస్తే నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచబోతుంది. ఎందుకంటే అవి సృష్టికర్త చేతులు. ఆ చేతులు శూన్యముగా ఉన్న నీ జీవితంలో నూతన సృష్టిని చేయగలవు. ఆ చేతులు పాపిగా ఉన్న నిన్ను తిరిగి పరిశుద్ధునిగా మార్చగలవు. ఆయన చేతులు చాచి దినమంతా నీ కొరకు ఎదురు చూస్తున్నారు. నిన్ను రక్షించాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీ జీవితాన్ని తిరిగి బాగు చేయాలని ఆయన ఎంతో ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు గనుక తిరిగి ఆయన దగ్గరకు వస్తే, నీవైనా ఆశ్రయిస్తే ఆయన చేతులు నిన్ను హత్తుకుంటాయి, ఆయన చేతులు నిన్ను ఎత్తుకుంటాయి. ఎంత మాత్రం భయపడొద్దు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిలో భాగం ఇమ్మని ఆస్తిని తీసుకొని తండ్రిని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయాడు. అయితే తండ్రి మాత్రం కుమారుని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు చేతులు చాచి. నా ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు కదా అని కుమారుడి మీద కోపగించుకోలేదు. ఇంకా కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున కుమారుడు తప్పు తెలుసుకున్నాడు. ఈ పందుల పొట్టు నేను తినలేకపోతున్నాను, ఈ దూరదేశంలో నాకు ఆహారం లేదు, వస్త్రం లేదు, నేను భయంకరమైన స్థితిలో ఉన్నానని పశ్చాత్తాపపడి నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయన నన్ను కుమారునిగా చేర్చుకొనకపోయినా ఒక పనివానిగా ఉంటాను అని తగ్గించుకొని పశ్చాత్తాపంతో కన్నీటితో తిరిగి తండ్రి దగ్గరకు వస్తూ ఉన్నాడు. తండ్రి దూరం నుండి కుమారుని చూచాడు. దూరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చి కుమారుని హత్తుకున్నాడు. బట్టలన్నీ మురుకుగా ఉన్నాయి, చాలా రోజులుగా మురికితో ఉన్నాడు. పందులను కాస్తున్నాడు కాబట్టి వాసన వస్తుంది. అంత మురికిగా ఉన్న తన కుమారుని హత్తుకున్నాడు. తిరిగి తన కుమారునిగా చేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా పాపము చేత, వ్యసనాల చేత తండ్రికి దూరమై పాపపు మరకలతో మలినమైన జీవితంతో ఉన్నావేమో. ఏ యోగ్యత లేకుండా ఉన్నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు కనుక తిరిగి వస్తే, నీ పాపమును తిరిగి ఒప్పుకొని, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నేను నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాను, నా తప్పు నిన్ను తెలుసుకున్నాను, తిరిగి నీ దగ్గరకు వస్తున్నానని తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన చేతులు నిన్ను హత్తుకుంటాయి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాడు ఆయన. మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోడు ఆయన నిన్ను. దినమంతా ఆయన చేతులు చాచి ఇప్పటికైనా నీవు ఆయన దగ్గరకు వస్తావేమో అని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దగ్గరకు వస్తావా? ఆయన గాయపడిన చేతులు నిన్ను ఉపయోగపడే పాత్రగా తయారు చేస్తాయి. ఆయన చేతులు నిన్ను తిరిగి బాగు చేస్తాయి. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవే స్థితిలో ఉన్నా భయపడొద్దు. నీవెంతగా ఆయనకు దూరం అయిపోయినా భయపడొద్దు. ఒక్కసారి ఆయనను ఆశ్రయించు. ఆయన చేతుల్లోనికి రా. నీకు మేలు కలుగు చేయడానికి ఆయన చేతులు నీకు తోడుగా ఉన్నాయి. అదే చాచిన చేతులు నీవు పడిన స్థితి నుండి, నీవు పడిన గోతి నుండి నేను లేవనెత్తుతుంది. నమ్ముతారా? నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అద్భుత కార్యాలు చూడబోతూ ఉన్నావు. అద్భుతకరమైన భవిష్యత్తును ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. తండ్రి, చాచిన చేతులతో నా కొరకు ఎదురు చూస్తున్నావా అని మనలను మనం ఆయనకు సమర్పించుకుందాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా
యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత, నీ దయ చేత మరి ఒక దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి మా ఆయుష్కాలను పొడిగించి నూతనమైన జీవముతో మమ్మల్ని నింపాలని ఈరోజు మాతో మాట్లాడారు. నీ కోట్లాది స్తుతులు తండ్రి. మమ్మల్ని మేము మా జీవితాలు నీకు సమర్పించుకుంటాం. ఈ ఉదయాన్న ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ స్థితిలో ఉండి నిన్ను ప్రార్థిస్తున్నారు నైనా, వారే పడిన స్థితిలో ఉన్న చాచిన చేతులతో వారిని లేవనెత్తండి. నీ చేతులు వారి జీవితంలో నూతన సృష్టి కలిగించునుగాక. నీ చేతులు వారి జీవితాన్ని తిరిగి బాగు చేయనుగాక. నీ చేతులు వారిని తిరిగి పరిశుద్ధపరచునుగాక. నీ చేతులు వారిని పరిశుద్ధపరచి జీవగ్రంథంలో వారి పేర్లు లిఖించబడేటట్లు చేయనుగాక. ఈ అశాశ్వతమైన లోకం కొరకు మేము జీవించకుండా శాశ్వతమైన దాని కొరకు ఎదురు చూసి గొప్ప భాగ్యం దయచేయండి. ఏది శాశ్వతమైనదో, ఏది మేలుకరమైనదో దాని కొరకు ఎదురు చూచే కన్నులు మా అందరికీ దయచేయండి అయ్యా తండ్రి. ప్రత్యేకంగా ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్న ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. కామెంట్స్లో ఎవరైతే వారి అవసరతలు తెలియజేశారో ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరు అడుగు పెట్టండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి పరిశుద్ధాత్ముడా. ప్రతి రోగం నుండి విడిపించండి. ప్రతి ఆర్థిక బంధకాలను తెంచివేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ప్రయత్నంను సఫలపరచండి. ప్రతి ప్రయాణమును సఫలపరచండి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండండి. కోర్టు కేసులకు వెళ్తూ ఉంటే మీరు జయము దయచేయండి. అయ్యా, ఎవరైనా గృహాలు కట్టుకుంటూ ఉంటే మీ సహాయం దయచేసి నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి 9 నెలలు మీరు కాచి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. గర్భఫలం లేని బిడ్డలు ముట్టండి నాయనా, అద్భుతం చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహాలు కాని బిడ్డలందరికీ అద్భుతం చేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి బాగు చేయండి. అన్యాయంగా ఎవరైతే కోర్టు కేసెస్ అనుభవిస్తూ ఉన్నారో న్యాయం జరిగించండి అయ్యా. మరి ఇంకా అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.